రెండు వేరువేరు క్యాన్సర్లతో బాధపడుతున్న ఓ మహిళకు అత్యాధునిక రేడియేషన్ సాంకేతికతతో విజయవంతంగా చికిత్స చేసి క్యాన్సర్ వ్యాధి నుండి పూర్తి విముక్తి కల్పించి అరుదైన ఘనత సాధించింది మలక్పేట యశోద హాస్పిటల్. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ ప్రాంతానికి చెందిన 64 ఏళ్ల మహిళ మొదటగా పీవీ బ్లీడింగ్ సమస్యతో గర్భాశయ చికిత్స చేయించుకుంది. అనంతరం బయాప్సీలో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ను గుర్తించడంతో హైదరాబాద్ మలక్పేట యశోద హాస్పిటల్లో చేరింది. క్యాన్సర్ స్టేజింగ్ కోసం హాస్పిటల్లో నిర్వహించిన పెట్ సిటీ స్కాన్లో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్తో పాటు ఎడమ ఊపిరితిత్తి దిగువ భాగంలో మరో క్యాన్సర్ గడ్డను వైద్యులు గుర్తించారు. సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ డాక్టర్ నివాలిక రాజమౌని, కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ ఎల్ రోహిత్ రెడ్డిల పర్యవేక్షణలో ఒకేసారి 2 రకాల క్యాన్సర్లకు మల్టీ మొడాలిటీ పద్ధతిలో అత్యాధునిక రేడియేషన్ థెరపీతో చికిత్స అందించారు. 5-6 నెలల చికిత్స అందించిన అనంతరం 2 ఏళ్ల తర్వాత తాజాగా చేసిన పెట్ సిటీ స్కాన్లో ఎలాంటి క్యాన్సర్ ఆనవాళ్లు కనిపించకపోవడంతో రోగి పూర్తిగా కోలుకుందని మిర్యాలగూడ పట్టణంలో నిర్వహించిన మీడియా సమావేశంలో డాక్టర్ నివాలిక రాజమౌని తెలిపారు. 2 ఏళ్ల తర్వాత కూడా రోగి పూర్తిగా క్యాన్సర్ ఫ్రీగా ఉండటం తమ ఆసుపత్రి అందిస్తున్న ఆధునిక క్యాన్సర్ వైద్య విజ్ఞానానికి నిదర్శనమన్నారు. క్లిష్టమైన డ్యూయల్ క్యాన్సర్ కేసులో 2 ఏళ్ల పాటు వ్యాధిరహిత ఫలితాన్ని సాధించడం యశోద హాస్పిటల్స్ అత్యాధునిక సాంకేతికతతో అనుభవజ్ఞులైన ఆంకాలజీ బృందంతో రోగి కేంద్రిత వైద్య సేవలను అందిస్తున్నాయని చెప్పడానికి ఈ కేసు చక్కటి ఉదాహరణ అని ఆసుపత్రి డైరెక్టర్ గోర్కంటి పవన్, యూనిట్ హెడ్ కె శ్రీనివాసరెడ్డి, అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ చిదుర, సీనియర్ మేనేజర్ హర్షిష్లు అభిప్రాయపడ్డారు. ఆసుపత్రి అందిస్తున్న అరుదైన వైద్య సేవలు, ఇతర సమాచారం కోసం 9705771230 మరియు 9949998378 మొబైల్ నెంబర్లలో ఏ వాసుకిరణ్ రెడ్డిని సంప్రదించవచ్చని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. సో 64 ఏళ్ళ మహిళ, తనకి స్పాటింగ్ జరిగింది. 3 months నుంచి స్పాటింగ్ జరిగితే తను బయట ఒక చిన్న హాస్పిటల్లో చూపించుకున్నారు అండ్ అక్కడ గర్భసంచి ఆపరేషన్ చేశారనమాట. సో హిస్టెక్టమీ అంటారు చూడండి. సో బయోలెటరల్ టోటల్ అబ్డామినల్ హిస్టెక్టమీ అండ్ బయోలెటరల్ సాల్పింగ్ ఓపెరెక్టమీ అంటారు. అంటే గర్భసంచి తీసేశారు బయట హాస్పిటల్లో. తీసేశాక ఆ ముఖ పరీక్ష, గడ్డ పరీక్ష రిపోర్ట్లో క్యాన్సర్ ఉందని వచ్చింది. క్యాన్సర్ గర్భసంచి ముఖద్వారంలో ఉందని వచ్చింది. అంటే సర్విక్స్లో క్యాన్సర్ ఉందని వచ్చింది, సర్వైకల్ క్యాన్సర్ ఉందని తెలిసాక ఆ పేషెంట్ని యశోదకి రెఫర్ చేయబడ్డారు ఫర్దర్ ట్రీట్మెంట్ కోసం. ఎందుకంటే ఆ సర్జరీ సరిపోదు కాబట్టి నెక్స్ట్ ట్రీట్మెంట్ కోసం యశోద హాస్పిటల్కి పంపించారు ఆ పేషెంట్ని. మన దగ్గరికి ఆ పేషెంట్ వచ్చాక మనం ఫస్ట్ ఆ క్యాన్సర్, బికాస్ సర్జరీకి ముందు ఓన్లీ ఇంతవరకే అబ్డామిన్ వరకే సిటీ స్కాన్ అయింది. సో అబ్డామిన్లో గడ్డ ఉందని ఉండే, ఇంకెక్కడైనా స్ప్రెడ్ అయిందా లేదా చూడడానికి మనం యశోద మలక్పేటలో పెట్ స్కాన్ చేసాము. చేస్తే అనుకోకుండా ఆ పేషెంట్కి లంగ్లో కూడా ఒక ట్యూమర్ ఉండింది, లెఫ్ట్ లంగ్లో ఒక ట్యూమర్ ఉండింది. సో ఇంకా పేషెంట్కి ఫర్దర్ ఎవాల్యుయేషన్ చేసాము. ఆ లెఫ్ట్ లంగ్ నుంచి చిన్న పీస్ బయాప్సీ, సిటీ గైడెడ్ బయాప్సీ చేస్తే మనం పరీక్ష పంపిస్తే అందులో కూడా క్యాన్సర్ ఉందని వచ్చింది. సో షీ హ్యాడ్ 2 డిఫరెంట్ క్యాన్సర్స్. ఒకటేమో సర్విక్స్ క్యాన్సర్ ఉన్నది, దానికి బయట సర్జరీ అయ్యింది. బట్ ఆ సర్జరీ సరిపోదు, ఫర్దర్ రేడియేషన్ కోసం యశోదాకి వచ్చారు. బట్ అదే టైంలో తనకి లంగ్లో కూడా ఒక ట్యూమర్ ఉంది, దాంట్లో వేరే క్యాన్సర్ ఉంది, అడినో కార్సినోమా ఉంది. సర్విక్స్లోనేమో స్క్వామస్ సెల్ కార్సినోమా ఉండింది, లంగ్లోనేమో అడినో కార్సినోమా ఉంది. ప్రాపర్గా స్టేజింగ్ చేస్తే 2 క్యాన్సర్లు 3rd స్టేజ్లో ఉన్నాయి ఆ పేషెంట్కి. సో ఆ పాయింట్లో ఆ పేషెంట్కి 2 డిఫరెంట్ లొకేషన్స్లో 2 క్యాన్సర్స్ ఉన్నాయి. ఒకటి సర్విక్స్ క్యాన్సర్ 3rd స్టేజ్లో స్క్వామస్ సెల్ కార్సినోమా, ఒకటి లెఫ్ట్ లంగ్ క్యాన్సర్ 3rd స్టేజ్ అడినో కార్సినోమా. సో ఇంకా ఆ పేషెంట్కి మనం కౌన్సిల్ చేసి ఫస్ట్ రేడియేషన్ స్టార్ట్ చేసాం. 2 సైడ్స్కి ఒకటేసారి, బోత్ లంగ్, లెఫ్ట్ లంగ్ అంటే లెఫ్ట్ ఊపిరితిత్తుకి అండ్ అబ్డామిన్లో పెల్విస్లో అంటే మన సర్విక్స్ ఎక్కడైతే సర్జరీ అయిందో ఆ ఏరియాకి 2 సైడ్స్లో ఒకటేసారి రేడియేషన్ స్టార్ట్ చేసాం మనము. కింది భాగంలోనేమో 5 weeks రేడియేషన్ ఇచ్చాము. లంగ్ పార్ట్లో, లెఫ్ట్ లంగ్ పార్ట్ ఊపిరితిత్తు భాగంలోనేమో 6 వారాలు రేడియేషన్ ఒకటేసారి ఇచ్చాము. సో ఒకటేసారి రేడియేషన్ ఇస్తున్నాం, పేషెంట్ టాలరేట్ చేయడం ఇవన్నీ ఇష్యూస్ ఉంటాయి. బట్ అడ్వాన్స్ రేడియేషన్ ఇచ్చాము, టార్గెటెడ్ రేడియేషన్ ఇచ్చాము. జబ్బు ఎంతవరకు ఉందో అంతవరకే రేడియేషన్ ఇచ్చాము. పేషెంట్కి ప్రాపర్ కౌన్సిలింగ్ ఇచ్చి ప్రాపర్ సపోర్టివ్ కేర్ ఇస్తూ 6 weeks 5 weeks ఒకటేసారి స్టార్ట్ చేసాము. కిందిదేమో 5 weeksలో అయిపోయింది, లంగ్ పార్ట్ ఏమో 6 weeksలో రేడియేషన్ అయిపోయింది. సో అలాగే రేడియేషన్తో పాటు మేము పేషెంట్కి కీమోథెరపీ కూడా ఇచ్చాము. సో 2 క్యాన్సర్స్ కవర్ అయ్యేటట్టు దానికి 2 క్యాన్సర్ తగ్గట్టు మల్టీడిసిప్లినరీ ట్యూమర్ బోర్డ్ డిస్కషన్ చేసి పేషెంట్కి కీమోథెరపీ కూడా స్టార్ట్ చేసాం రేడియేషన్తో పాటు. సో 5 cycles ఆఫ్ కీమోథెరపీ కూడా జరిగింది రేడియేషన్ ఇచ్చేటప్పుడు.
రేడియేషన్ కీమో రెండు అయిపోయాక మళ్ళీ పేషెంట్కి బ్రాకిథెరపీ అంటాం, అంటే ఇంటర్నల్ కరెంట్. సో సర్విక్స్ క్యాన్సర్ కోసం ఇంటర్నల్ కరెంట్ ఇచ్చాము. సో అన్ని ఇప్పుడు సపరేట్గా వచ్చినుంటే పేషెంట్ సర్విక్స్ క్యాన్సర్తో వచ్చుంటే రేడియేషన్ ఇచ్చి ఇంటర్నల్ కరెంట్ ఇచ్చేస్తే అయిపోతుంది. అదే లంగ్ క్యాన్సర్తో వచ్చుంటే పేషెంట్కి రేడియేషన్ ఇచ్చాక కీమోథెరపీ ఉంటుంది. సో ఇప్పుడు రెండు ఉన్నాయి కాబట్టి రెండు బ్యాలెన్స్ చేయాలి కాబట్టి ఫస్ట్ రెండింటికి రేడియేషన్ ఇచ్చాము, ఆ తర్వాత ఇంటర్నల్ రేడియేషన్ ఇచ్చాము. ఇంటర్నల్ రేడియేషన్ అయిపోయాక మళ్ళీ కీమోథెరపీ, లంగ్ క్యాన్సర్ కోసం మళ్ళీ కీమోథెరపీ స్టార్ట్ చేసాము. 6 cycles ఆఫ్ కీమోథెరపీ ఎవ్రీ 3 weeks ఒకసారి. ఈ 6 cycles ఆఫ్ కీమోథెరపీ అయిపోయాక తనకి టార్గెటెడ్ థెరపీ, అంటే తను EGFR పాజిటివ్ అడినోకార్సినోమా. సో తనకి కొన్ని టాబ్లెట్స్ లాంగ్ టర్మ్ కంట్రోల్ కోసం పెట్టచ్చు. సో జెఫ్టినిబ్ అనే టాబ్లెట్ డైలీ రోజు వేసుకోవాలని ఒక మొత్తం ట్రీట్మెంట్ అయిపోయాక టార్గెటెడ్ థెరపీ పైన కూడా పెట్టాం. సో డైలీ 1 టాబ్లెట్ తను ఓరల్గా తీసుకుంటారు. సో అలా ఆ ట్రీట్మెంట్ అనేది ఒక 6 months ఆగింది. ఒక 6 weeks రేడియేషన్, ఆ తర్వాత 3 weeks బ్రాకిథెరపీ, తర్వాత 3 weekly కీమోథెరపీస్ ఒక 6 cycles, 4 లేదా 6 cycles ఇచ్చాము. సో దిస్ హోల్ ట్రీట్మెంట్ లాస్టెడ్ ఫర్ 5 to 6 months. ఇదంతా ట్రీట్మెంట్ అయిపోయాక మళ్ళీ మనం తనని టార్గెటెడ్ థెరపీ పైన కూడా పెట్టాం. అలా పెట్టి ఒక 2 years అయింది. ఇప్పుడు రీసెంట్గా 2 months బ్యాక్ మనం హోల్ బాడీ పెట్ సిటీ స్కాన్ చేస్తే దిస్ ట్రీట్మెంట్ 2024 Mayలో కంప్లీట్ అయింది. సో ఇప్పుడు 2 yearsకి మళ్ళీ మనం పెట్ స్కాన్ చేస్తే షీఈస్ క్యాన్సర్ ఫ్రీ ఎట్ ప్రెసెంట్. అటు లంగ్లో కానీ ఇటు సర్విక్స్లో కానీ ఎక్కడ కూడా రికరెన్స్ కానీ లేదు, లేదా వేరే దగ్గర స్ప్రెడ్ అయినట్టు కూడా ఎలాంటి ఎవిడెన్స్ లేదు. సో ఎట్ ప్రెసెంట్ షీఈస్ టోటలీ క్యాన్సర్ ఫ్రీ. So because this is a special case where we treated both sides in one patient at a time, ఒక కొంచెం గ్యాప్ తర్వాత ఇంకో క్యాన్సర్ రావడం కూడా అసలు 2 cancers రావడం ఒక పేషెంట్లో కూడా రేరే, అది డిఫరెంట్ టైం లైన్లో రావచ్చు, బట్ ఒకటేసారి వచ్చింది. అండ్ అది కూడా మనం సక్సెస్ఫుల్గా ట్రీట్ చేసాము విత్ మల్టీ డిసిప్లినరీ అప్రోచ్. కాబట్టి మన ఇవాళ మిర్యాలగూడలో ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. కి 2 sides ఒకటేసారి 6 weeks, ఒక దగ్గర 5, ఇంకో దగ్గర 6 weeks సైమల్టేనియస్ గా రేడియేషన్ ఇచ్చాం. సో వెరీ అడ్వాన్స్ రేడియేషన్ సైమల్టేనియస్ గా స్టార్ట్ చేసాం. రేడియేషన్ తో అయిపోలేదు, మళ్ళీ ఇంటర్నల్ కరెంట్ ఇచ్చాము, కీమోథెరపీ ఇచ్చాము, టార్గెట్. సో ఇన్ని ట్రీట్మెంట్స్ పేషెంట్ కూడా టాలరేట్ చేసింది. ఏదో పేషెంట్ మీద ఒకరికి ట్రీట్మెంట్ ఇస్తూ పోలేదు, పేషెంట్ ని కూడా జాగ్రత్తగా చూసుకుంటూ ఆమె సైడ్ ఎఫెక్ట్స్ మేనేజ్ చేస్తూ పేషెంట్ టాలరేట్ చేసే విధంగా సపోర్టివ్ గా ట్రీట్మెంట్ ఇస్తూ ముందుకెళ్ళాం. పేషెంట్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా నమ్మి మంచిగా తీసుకున్నారు ట్రీట్మెంట్. అండ్ 5th is ట్రీట్మెంట్ అయిపోయిన 2 years తర్వాత కూడా పేషెంట్ ఈస్ డూయింగ్ గుడ్. సో దీస్ మెనీ ఇన్ని స్పెషల్ ఫీచర్స్, స్పెషల్ థింగ్స్ ఉన్నాయి ఈ కేసులో. సో దట్స్ వై దిస్ కేస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు అస్ ఆల్సో, అండ్ ఇట్స్ వెరీ ప్రౌడ్ మూమెంట్ ఫర్ అస్ ఆల్సో. 2 years అయినా పేషెంట్ మంచిగా ఉన్నారు అండ్ దే ఆర్ హ్యాపీ. క్యాన్సర్ వచ్చింది అనుకోండి, చిన్న పేగుకి వచ్చి పెద్ద పేగులో జాగా ఎక్కువ ఉంటుంది. సో గడ్డ చాలా పెద్దగా అయ్యే వరకు చాలా వరకు సింటమ్స్ ఉండవు. బట్ యూజువల్గా పేగుల క్యాన్సర్ పేషెంట్స్కి లూజ్ మోషన్స్ రావడం కానీ, లేదా మోషన్స్ ఆగిపోవడం కానీ, అలాగే వెయిట్ లాస్, వాళ్ళ కామన్ సిమ్టమ్ వెయిట్ లాస్. ఇంకోటి బ్లీడింగ్, మోషన్లో బ్లడ్ పడతా ఉంటుంది. మోషన్ బ్లాక్ కలర్లో ఉండడం కానీ, లేదా ఫ్రెష్ బ్లడ్ కూడా పడవచ్చు. సో అలా బ్లడ్ పడిపోవడం వల్ల పేషెంట్కి అనీమియా వస్తుంది. చాలా కామన్గా పేగు క్యాన్సర్ పేషెంట్స్ అనీమియాతోనే వెళ్తారు డాక్టర్ దగ్గర, ఆయాసంతో వెళ్తారు. ఆయాసం ఎందుకు ఉందబ్బా అని టెస్ట్ చేస్తే హిమోగ్లోబిన్ తక్కువ ఉంటుంది. ఈ ఏజ్ ఒక నార్మల్ మేల్ 50 year మేల్కి HB హిమోగ్లోబిన్ 8 ఉండకూడదు, అసలు ఫీమేల్స్కి కామన్, కానీ మేల్కి ఉండకూడదు. సో 8 హిమోగ్లోబిన్ ఎందుకు ఉందబ్బా అని అప్పుడు టెస్టులు చేస్తే పేగు క్యాన్సర్ వెళ్తుంది. ఇది కామన్ ప్రెజెంటేషన్. సో మోస్ట్ కామన్ పేగు క్యాన్సర్ పేషెంట్స్కి అనీమియా వల్ల వచ్చే ఆయాసం కానీ, కాలవాపులు, అనీమియా వల్ల ఆయాసం, కాలవాపులు. ఇది అన్రిలేటెడ్ అనిపిస్తుంది కానీ కామన్గా అదే మోస్ట్ కామన్ ప్రెజెంటేషన్. అది కాకుండా ఇంకా వేరే సింప్టమ్స్ ఏముంటాయి అంటే లూజ్ మోషన్స్, లేదా మోషన్స్ ఆగిపోవడం, లేదా ఇర్రెగ్యులర్గా మోషన్స్ రావడం. అంటే డైలీ నార్మల్ మోషనే బౌల్ హ్యాబిట్స్ చేంజ్ అయిపోవడం, అప్పుడప్పుడు కడుపు నొప్పి లేవడం, అండ్ మోషన్లో బ్లడ్ పడడం, లేదా బ్లాక్ కలర్ స్టూల్స్ రావడం. ఇవి కామన్ సింప్టమ్స్. వెయిట్ లాస్, అరౌండ్ 10 kg వెయిట్ లాస్ ఇన్ 2-3 months ఉంటుంది ఈ పేషెంట్స్కి, తిన్నది అరగదు. సో నార్మల్గా ఉన్న మనిషిలో ఏదైనా మార్పులు జరిగి 3 వారాల కంటే ఎక్కువ అవుతుందంటే ఏమైనా ప్రాబ్లం ఉందా అని చూపించుకోవాలి ఖచ్చితంగా. 3 weeks, 1 week, 2 weeks మనం ఎప్పుడు భయపడద్దు. బట్ 3 weeks అయినా చిన్న మందులు వాడినా తగ్గట్లేదు, 4 రోజులు అయిపోయిందంటే ఏమైనా ఉందా అని చూపించుకోవాలి ఖచ్చితంగా.